బ్యాక్ టు న్యూస్. మరో బ్రేకింగ్ అందుతోంది. టీడీపీ రెండో జాబితా ప్రకటనతో ఆ పార్టీ ఆశావహుల్లో అసంతృప్తి బయటపడింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు చెందిన కార్యకర్తలు అభిమానులు ఆందోళన బాటపట్టారు. పుట్టపర్తి టికెట్స్ బీసీలకు కేటాయించాలంటూ చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని రోడ్డుపై బైఠాయించారు. రెండో జాబితాలో పుట్టపర్తి టికెట్ రఘునాథరెడ్డి కోడలకు టీడీపీ నాయకత్వం కేటాయించింది. దీంతో అసమ్మతి నేతలు కార్యకర్తలు చంద్రబాబు నివాసం ఎదుట ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ వర్గానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు వచ్చిన వాహనాన్ని పోలీసులు క్రేన్ ద్వారా తొలగించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, పుట్టపర్తి టికెట్ కి సంబంధించి టీడీపీలో వర్గ విభేదాలు కావచ్చు, అక్కడ టికెట్ రాలేదని ఒక బాధతో టోటల్ గా అక్కడ ఒక రకమైన ఆందోళనకర వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కూడా క్రేన్ సహాయంతో ఆ వాహనాన్ని తొలగిస్తున్నట్టు కూడా చూస్తున్నాం. విజువల్స్ పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. యామని టీడీపీ రెండో జాబితా విడుదలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు అనేది ఎగసిపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి వడ్డెర సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలంటూ కూడా ఇక్కడ ఏదైతే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఇటు పుట్టపర్తి నియోజకవర్గాన్ని అటు పల్లె రఘునాథరెడ్డి కోడలైనటువంటి పల్లె సింధూరారెడ్డికి టికెట్ కేటాయించడంతో ఒక్కసారిగా వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా ఒక్కసారిగా అటు చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు చేరుకుని గేటుకు అడ్డంగా కారును నిలిపివేశారు. అనంతరం రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేసినటువంటి ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కారు అడ్డంగా ఉండిపోవడంతో కారును క్రేన్ ద్వారా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గంట నాటకీయ పరిణామాల మధ్య కారుని ఒక వ్యక్తి వచ్చి తీసుకెళ్లడం అనేది జరిగింది. అయితే మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో జాబితా విడుదలైన తర్వాత ఇటు అసమ్మతి సెగ ఎవరైతే అసమ్మతి ఉంది వీరంతా కూడా బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే అసంతృప్తి అంతా బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే 30 ఏళ్లుగా కూడా వడ్డెర సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇప్పుడు ఏదైతే వీరు అరెస్ట్ చేసిన వారందరినీ కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు రెండవ జాబితా విడుదల చేసిన తర్వాత ఇటు కృష్ణా జిల్లా పెనమలూరులో కూడా ఇదే పరిస్థితి. పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం ఏదైతే బోడే ప్రసాద్కి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. ముఖ్యంగా బోడే ప్రసాద్తో పాటు అందరూ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద చూస్తే అసంతృప్తులు మాత్రం ఉదయం నుంచి రావడం, కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందినటువంటి వడ్డెర సామాజిక వర్గానికి సీటు కేటాయించాలని గత కొన్నేళ్లుగా కూడా అడుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత రెండో జాబితాలో పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డికి సీటు కేటాయించడం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇంకా కేవలం 16 సీట్లు మాత్రమే ఇంకా ప్రకటించవలసి ఉంది. అయితే ఈ 16 సీట్లలో కూడా ఇప్పుడు సీనియర్లకు సీటు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు మీమాంసగా ఉంది. ఇప్పటికే చూస్తే అటు సీనియర్ నాయకులైనటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు కానీ అటు చంద్రమోహన్ రెడ్డి కానీ వీటందరూ కూడా ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మూడో జాబితాలో అయినా తమకు స్థానం కల్పిస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఆ సంకేతాలు ఎక్కడ కనిపించట్లేదు. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టీడీపీ మీద ఎదురు బావుట ఎగరవేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది టీడీపీ నుంచి సీటు రాదని అనుకున్నవారు అనూహ్యంగా వారు బీజేపీ నుంచి అటు జనసేన నుంచి కూడా అటు నుంచిగా వచ్చి పోటీ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి భీమవరం సీటు ఏదైతే ఉందో అది మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామాంజనేయులు అటు జనసేనలో జాయిన్ అవ్వడం, జనసేన ద్వారా సీటును దక్కించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే మొత్తం మీద టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత సీట్లు సర్దుబాటు కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. 30 స్థానాలు అసెంబ్లీ స్థానాలు అటు మిత్రపక్షానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావడంతో ఇప్పుడు టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసన అనేది ముందుగా ఏదైతే 94 సీట్లను ప్రకటించారో అప్పుడు రానటువంటి ఈ యొక్క నిరసన జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మాత్రం రెండో జాబితాలో భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. మరోవైపు మూడో జాబితా విడుదల చేసిన తర్వాత మరింత
నిరసన జ్వాలలు ఎగసిపడేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేసి చంద్రబాబు నాయుడు ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించినటువంటి మల్లెల జయరాం కార్ని అలాగే మల్లెల జయరాంని అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఏదైతే అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రానున్నటువంటి ఈ 17వ తారీఖున జరగబోయేటువంటి ఉమ్మడి సభకు సంబంధించి సభ పూర్తయిన తర్వాత మరొక 3వ జాబితా కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ జాబితా విడుదల చేసిన తర్వాత మరింత ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారంతా కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కదా, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ టైం ఖచ్చితంగా ఓట్ ఏదైతే చేయకూడదు అనుకుని ఈ కూటమి ఏర్పడిందో మరి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మైనసే కదా. మరి చంద్రబాబు ఏ మేరకు సంధి కుర్చే ప్రయత్నం చేస్తారు? అంటే మొదటి నుంచి ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చనివ్వకుండానే జాగ్రత్త పడతామంటూ కూడా ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు పార్టీకి సేవలు చేసినటువంటి వారు ఖచ్చితంగా ఒక ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా ఇప్పుడు నిరాశ ఎదురవుతుంది. అయితే ఈ కారణంగా ఇప్పుడు ఏదైతే బీజేపీ వచ్చి కలిసిన తర్వాత బీజేపీ కూడా సీట్లు సర్దుబాటు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు టీడీపీలో కొంతమంది సీనియర్లకు ఖచ్చితంగా సీట్ రాదని చెప్పేసి వారంతా కూడా ముందుగానే నిర్ణయించుకున్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అసంతృప్తి వ్యక్తులందరూ కూడా ఇటు టీడీపీ జనసేన బీజేపీ వ్యక్తుల నాయకులు కూర్చోబెట్టి బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే చూస్తే కొంతమంది సీనియర్లకు ఏదో ఒక నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పేసి బుజ్జగించారు. కొంతమందికి ఎమ్మెల్సీలు అలాగే మరింత సీనియర్లు ఉన్నటువంటి వారికి రాజ్యసభ సభ్యులు అలాగే కార్పొరేషన్లకు సంబంధించి 150 కార్పొరేషన్లకు సంబంధించి సీట్లు ఇస్తామంటూ వారికి స్థానం కల్పిస్తామంటూ కూడా చెప్పి కొంతమందిని అయితే బుజ్జగించగలిగారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే బీజేపీ కలిసిన తర్వాత రాష్ట్రంలో కొంతవరకు కూడా ఓటు బ్యాంక్ సీలిపోతుంది అనేటువంటి ఒక భయంతో కూడా కార్యకర్తలు ఉన్నారు. దీని కారణంగానే ఇప్పుడు ప్రస్తుతానికి వారంతా కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు పుట్టపర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి గత 30 ఏళ్లుగా కూడా అన్యాయం చేస్తూ వస్తున్నారు చంద్రబాబు అంటూ కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఇంకా ఈ యొక్క అసంతృప్తులు అయితే ఇంకా బయటపడుతున్నారు. అక్కడ ఇప్పటికే కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సీనియర్లు ఇప్పటి వరకు కూడా పార్టీ కష్టకాలంలో భుజాన్ని వేసుకుని మోసారు వారంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఇంకా అతనికి సీటు కేటాయించలేదు. కానీ ఇటు ఏదైతే పెనమలూరు నియోజకవర్గానికి అటు వసంత కృష్ణప్రసాద్ను పంపిస్తారని చెప్పి తెలియగానే ఇటు బోడే ప్రసాద్ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ కనుక బోడే ప్రసాద్ని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేసి బోడే ప్రసాద్కి కనుక అక్కడ సీటు కేటాయిస్తే ఇటు మైలవరంలో పరిస్థితి ఏంటి అంటే దేవినేని ఉమామహేశ్వరరావుకి స్థానం కల్పిస్తారా లేదా అనేది ఇవన్నీ కూడా మీమాంస. అయితే ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు IVR సర్వే ద్వారా ఈ యొక్క సర్వేలను రప్పించుకునే సీట్లు ఇస్తున్నారు. కుల ప్రాతిపదికన అలాగే అక్కడ ఉండేటువంటి సామాజిక ప్రాతిపదికన కూడా సీట్లు కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా కొంతమంది ఏవైతే పార్టీలో ఇప్పుడు మేము పార్టీని భుజాన్ని వేసుకుని మోసాం మాకు సీట్ లేదంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో ఇప్పుడు 2024 ఎన్నికలు అయితే మాత్రం చాలా రసవత్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీలో ఏదైతే స్థానశలనం జరిగిందో వీరందరికీ కూడా అక్కడ రెబల్స్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఈ IVR ఏదైతే సర్వే ఉందో దీని ద్వారా వస్తున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ బేస్తోనే టికెట్స్ కేటాయిస్తున్నారా లేకపోతే కూటమిలో భాగంగా ఇస్తున్నటువంటి ఏవైతే ఈ స్థానాలు ఉన్నాయో వీటి వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం పిఠాపురం కావచ్చు, ఇప్పుడు మనం చంద్రబాబు నివాసం అక్కడ కూడా చూస్తున్నాం కార్ని క్రేన్తో పక్కకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. అంటే ఇవన్నీ కూడా కేవలం ఇలాంటి డెసిషన్స్ వల్లే ఏర్పడుతున్నాయా? అంటే ఈ సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే టికెట్స్ కేటాయిస్తున్నారా? అంటే ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు మాత్రం ముందు నుంచి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఏదైతే 30 స్థానాలు ఖచ్చితంగా మిత్రపక్షానికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన ముందుగానే ఏ స్థానాలు కేటాయించాలనేది ఆయనకు ఒక ముందుగానే లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారమే ఆయన చేశారు. అయితే ఆయన ఎక్కడైతే టీడీపీని పోటీ చేయించబోతున్నారో ఆ ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా IVR సర్వే చేయించారు. అది కూడా IVR సర్వీస్ ముందుగా IVR సర్వే మాత్రం 94 నియోజకవర్గాల్లో చేపించారు. 94 నియోజకవర్గాలు పూర్తయిన తర్వాత టీడీపీ జనసేన
ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మరలా టీడీపీ ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వగలుగుతుందో అక్కడ చేపించారు. అయితే ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా మరలా ఏదైతే ఐవీఆర్ సర్వే చేశారో అక్కడ కూడా మళ్ళా రీసర్వే కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే బీజేపీకి సంబంధించి కూడా పలానా వ్యక్తి ఇప్పుడు పోటీ చేయబోతున్నారు, అక్కడ బీజేపీ గెలుస్తుందా, జనసేన గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అనేది ఒక సర్వే. అలాగే ఒక ముగ్గురు వ్యక్తులను ఎంచుకున్న ముగ్గురు వ్యక్తుల్లో ఏ వ్యక్తి అయితే మీరు ఓటు వేస్తారనేది కూడా సర్వే చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ముందుగానే చెప్పారు, గత 2 నెలల క్రితమే చెప్పారు, ఏ సర్వే చేసినా సరే నా పక్కనున్న వ్యక్తులు కూడా తెలియకుండా నేను సర్వే చేస్తానని చెప్పారు. మరొక సర్వే చేసి ఏడుకొండలు హోల్డ్ లో ఉండండి. మనకి గుంటూరు నుంచి శ్రీనివాస్ అవైలబుల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుంటూరులో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? శ్రీనివాసులు చూస్తున్నాం, మన స్క్రీన్ పైన చూస్తున్నాం చంద్రబాబు నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని. ప్రస్తుతం ఏ విధంగా ఉంది? యామని ఈరోజు తెలుగుదేశం పార్టీ 2వ విడత లిస్టు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉత్సాహం వెలువరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎక్కడైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారికి సంబంధించి బొజ్జగించే పనిలో కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 2వ విడత తెలుగుదేశం పార్టీ ఈరోజు 34 అసెంబ్లీ స్థానాలకు సీట్లు కేటాయించిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే గనక 3 స్థానాలు, అంటే మొత్తం చూసుకున్నట్లయితే గనక గుంటూరు పార్లమెంటు పరిధిలో గుంటూరు 1, గుంటూరు 2, అలానే నషాంపేట పార్లమెంటు పరిధిలో పెదకూరపాడు, గురజాల ఈ 4 స్థానాలను కూడా ప్రకటించడం జరిగింది. గుంటూరు 1 నజీర్ అహ్మద్, గుంటూరు 2 లేడీకి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అలానే చూసుకున్నట్లయితే గనక పెదకూరపాడు నూతన అభ్యర్థి భాష్యం ప్రవీణ్కు, గురజాల పాత నాయకుడే ఎర్రపతినేని శ్రీనివాస్కు, ఈ నలుగురికి ఈ రోజు సీటు కేటాయించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక తెలుగుదేశం పార్టీ కేటాయించినటువంటి స్థానాలలో విజయం వరించే వారినే ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరులో ఒక్క తెనాలి మాత్రమే జనసేన కేటాయించిన పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏడుకొండలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.